హలో అండి, వెల్కమ్ టు లిల్లీస్ డైరీ. నేను నా జర్నీని కంటిన్యూ చేస్తున్నాను. ఎక్కడికి అనుకుంటున్నారా? ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో పోస్ట్ చేశాను, ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కూడా చూడండి. సో చాలా లాంగ్ జర్నీ తర్వాత నేను నా డెస్టినేషన్కి రీచ్ అయిపోయాను. అదే స్టాట్యూ ఆఫ్ యూనిటీ. చూసారుగా, కనిపిస్తున్నదే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం. చాలా రైన్ వస్తుంది, అందుకే క్యూ లైన్స్ అంతా కూడా కొంచెం గజిబిజిగా ఉన్నది. సో మనకి ఈ సైడ్ అంతా కూడా మంచి ప్రకృతి అంతా ఉంది. కొండలు చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో. అండ్ ఈ ప్లేస్ అంతా కూడా నర్మదా రివర్ పక్కనే ఉన్నది. అండ్ ఇక్కడ మనకి లాంగ్గా కనిపిస్తుంది కొండల దగ్గర స్టాట్యూ ఆఫ్ యూనిటీ సైన్ బోర్డ్. ఇప్పుడు మేము టికెట్ కౌంటర్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ టికెట్స్ ఉన్నాయండి. ఏంటంటే అవి ఒకటి స్టాట్యూని చూడడానికి, అండ్ ఇక్కడ ఒక లిఫ్ట్ కూడా ఉంది, ఆ లిఫ్ట్ కోసం ఒకటి, అండ్ నెక్స్ట్ మ్యూజియం కోసం. సో వేరియేషన్స్ ఆఫ్ టికెట్స్ కూడా ఉన్నాయి. చాలా దూరం ప్రయాణం చేయడం వల్ల కొంచెం టైర్డ్ అయిపోయాము. పైగా వర్షం ఒకటి వస్తుంది కదా, కొంచెం డిస్టర్బింగ్గా ఉంది క్లైమేట్. బట్ ఈ క్లైమేట్ని కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంత రైన్లో ఈ క్లౌడ్స్ మధ్యలో చాలా బాగా కనిపిస్తుంది విగ్రహం. ఆకాశాన్ని అంటుకుందా అన్నంత పెద్ద విగ్రహం ఇది. వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టాట్యూ కూడా. సో మనకి కనిపిస్తుంది కదా, ఇక్కడ 3 రకాల దారులు ఉన్నాయండి. ఒకటి వెళ్ళడానికి, ఇంకొకటి రావడానికి కన్వేయర్ బెల్ట్స్ ఉన్నాయి. అండ్ సెంటర్ నుంచి డైరెక్ట్గా మనం విగ్రహం దగ్గర వరకు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను ఇంకా నా జర్నీని స్టార్ట్ చేస్తున్నాను విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి. ఇప్పుడు నేను కన్వేయర్ బెల్ట్ మీద ట్రావెల్ చేస్తున్నాను. సో ఇది చాలా కంఫర్టబుల్గా ఉందండి. పక్కన నేచర్ని ఎంజాయ్ చేస్తూ మూవ్ అవ్వచ్చు. చాలా లాంగ్, ఆల్మోస్ట్ 3 to 4 కన్వేయర్ బెల్ట్స్ ఉన్నాయి ఇక్కడ. కొంచెం ఏజ్డ్ పీపుల్కి కానీ, లేకపోతే కొంచెం నడలేని వాళ్ళకి కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. సో మా హస్బెండ్ అయితే నడుచుకుంటూ వస్తున్నారు. ఆల్మోస్ట్ కన్వేయర్ బెల్ట్సే నాకు 15 minutes పట్టిందండి స్టాట్యూ దగ్గరికి వెళ్ళడానికి. సో అంటే మీరు ఊహించుకోండి ఎంత లాంగ్ డిస్టెన్స్ ఉన్నదో. అంటే చాలా చాలా పెద్ద ప్లేస్లో ఇది కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. నేను స్టాట్యూ ఆఫ్ యూనిటీకి రీచ్ అయిపోయాను. వావ్, ఎంత పెద్ద విగ్రహం ఉందో చూసారా. చాలా చాలా ఎత్తైన విగ్రహం ఇది. ప్రపంచంలోనే బిగ్గెస్ట్. ఇక్కడ మనకి స్టాట్యూ ఆఫ్ యూనిటీ కింద ప్లేస్ కనిపిస్తుంది కదా, సో అది మ్యూజియం ఉంటుంది. ఇప్పుడు మనకి కనిపిస్తుంది అంతా కూడా స్టార్టింగ్ ఎంట్రన్స్ పాయింట్ అండి. ఇక్కడ నుంచి మొదలు మనం స్టాట్యూ ఆఫ్ యూనిటీకి రావడానికి చూడండి, ఇంత పైనుంచి కూడా ఎంత లాంగ్గా కనిపిస్తుందో. చాలా చాలా దూరం ఉన్నదండి, చాలా పెద్ద ఏరియా. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అంతా కూడా డ్యామ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అదే సర్దార్ సరోవర్ డ్యామ్. ఇక నేను విగ్రహం దగ్గరికి వచ్చేసాను. వావ్, చాలా పెద్దది ఉంది కదా.
నాకైతే అనిపించింది నేను అసలు కనీసం విగ్రహం యొక్క గోరంత కూడా లేను. చాలా చాలా ఉన్నది, పెద్దది ఉన్నది. చూసారు కదా అందరం కూడా ఎంత చిన్నగా కనిపిస్తున్నామో. ఇక్కడ నుంచి చూస్తుంటే తల కూడా తిరుగుతున్నట్టుంది. గట్టిగా 2 సెకండ్స్ కూడా చూడలేకపోతున్నాం. చాలా రైన్ వస్తుంది కదండి, అందుకే మాకు షెల్టర్ కూడా లేక అక్కడే పాదాల కింద కొంచెం ప్లేస్ ఉంటే అక్కడే మేము షెల్టర్ కూడా తీసుకున్నాము తడవకుండా. చాలా మంచి ప్లేస్ ఇది. సో రైన్ తగ్గింది అని అనుకున్నాం, కానీ మేము స్టాట్యూ దగ్గరకు వచ్చేటప్పటికి చాలా పెద్ద వర్షం అయిపోయింది. బాబు ఉన్నాడు కాబట్టి నేను కొంచెం ముందు జాగ్రత్తగా గొడుగు కూడా తీసుకువెళ్ళాను నాతో పాటు. అంబ్రెలా ఉంది కాబట్టి బాబు అయితే చాలా సేఫ్గా ఉన్నాడు. అంతవరకు మాత్రం నేను చాలా హ్యాపీ. కానీ ఇక్కడ నాకు ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది, బట్ అదేంటో నేను మీకు ముందుగా చెప్తాను. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు క్లైమేట్ని. పిల్లలు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారో వర్షంలో. వర్షం అసలు ఎడతెరపు లేకుండా కురుస్తానే ఉందండి. ఎప్పుడు తగ్గుతుందా అని చూసాము, కొంచెం తగ్గింది. ఇంకా అందుకే మేము స్టాట్యూ ఆఫ్ యూనిటీ మ్యూజియం చూద్దామని వచ్చేసాము. ఈ మ్యూజియం ఎగ్జాక్ట్గా విగ్రహం కింద భాగంలోనే ఉందండి. సో లోపలికి వెళ్తున్నాము. ఈ మ్యూజియంలో మనకి స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఎప్పుడు స్టార్ట్ చేశారు దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఇక్కడ ఫోటో గ్యాలరీలో పొందుపరిచారు. ఈ మ్యూజియంలో స్టాట్యూ ఆఫ్ యూనిటీకి సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా ఉన్నదండి. సో ద మేకింగ్ ఆఫ్ ది వరల్డ్స్ టాలెస్ట్ స్టాట్యూ, ద స్టాట్యూ ఆఫ్ యూనిటీ. ఇక్కడ శంకుస్థాపన దగ్గర నుంచి ఆ మోడల్ ఎలా ఉన్నది, ఆర్కిటెక్చర్, అక్కడున్న ప్లేస్, సరౌండింగ్స్ అంతా కూడా ప్రతిదీ కూడా ఫోటో గ్యాలరీలో ఉన్నది. సో ఇక్కడ పటేల్ గారి తల నమూనా కూడా ఇక్కడ పెట్టారు. అండ్ ఇప్పుడు మనకు కనిపిస్తున్న స్టోన్ వచ్చేసి అదే మనకి శంకుస్థాపన రాయండి. సో మ్యూజియం కూడా చూసారుగా ఎంత పెద్ద ప్లేస్లో ఉన్నదో. చాలా బాగుంది, డెకరేషన్ కానీ లైటింగ్ కానీ చాలా బాగుంది. ఇక్కడ పటేల్ గారికి సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయండి. ఆయన బాల్యం దగ్గర నుంచి ఆయన ఇంటి నమూనా వరకు ప్రతిదీ కూడా ఇక్కడ డిజైన్ చేసి పెట్టారు మ్యూజియంలో. అండ్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ఆ స్టాల్ వచ్చేసి ఇక్కడున్న ట్రావెల్కి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరేంజ్ చేసిన స్టాల్ అండి. అక్కడ మనకి చాలా రకాలైన బర్డ్స్ కానీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి స్టాల్లో వన్యప్రాణి సంరక్షణకు సంబంధించి ఎలాంటివైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ అరేంజ్ చేశారు.
అండ్ ఇప్పుడు కనిపించేది వచ్చేసి లిఫ్ట్కి వెళ్ళడానికి వే అండి అది. కానీ నా డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఆ లిఫ్టేనండి. ఏంటంటే నాకు వర్షం రావడం వల్ల ఇక్కడ టికెట్స్ అన్నీ కూడా చాలా ఎర్లీగా క్లోజ్ చేసేసారు. మేము కాటన్ని చూసి లక్ష్మీ విలాస్ ప్యాలెస్ని చూసి ఇక్కడికి వచ్చేటప్పటికి టికెట్ కౌంటర్ క్లోజ్ అయిపోయింది. రైన్ రాకుండా ఉంటే కనుక కంపల్సరీ చూసేదాన్ని. బట్ ఐ హోప్ ఫ్యూచర్లో మళ్ళీ వెళ్ళి ఇంకా చూడాలి అని అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఫోటో గ్యాలరీ. ఇదంతా కూడా పటేల్ గారికి సంబంధించినదండి. ఆయన చిన్నప్పటి ఫొటోస్ దగ్గర నుంచి ఆయన లైఫ్ టైమ్ జర్నీ అంతా కూడా ఇక్కడ ఉన్నది. అండ్ ఈ పక్కన ఉన్నదంతా కూడా ఆయన ఇంటికి సంబంధించిన నమూనా. ఆయన ఒరిజినల్ హౌస్ ఎలా ఉన్నదో అదే ప్లానింగ్తో ఇక్కడ డిజైన్ చేశారు. చాలా బాగుందండి ప్లానింగ్ అయితే. చాలా నచ్చింది ఈ ప్లేస్. పిల్లలకి కానీ పెద్దలకి కానీ మంచి ప్లేస్ ఇది. మనకి నాలెడ్జ్తో పాటు ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అండ్ ముఖ్యంగా ఈ ప్లేస్ వచ్చేసి మన ఇండియన్స్కి చాలా గర్వకారణమైంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన విగ్రహం ఇదే. ఇంతకు మించింది అయితే ఇప్పటివరకు ఏ కట్టడం కూడా లేదు. సో యాజ్ అన్ ఇండియన్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ప్లేస్. బట్ డిసప్పాయింట్మెంట్ అయితే చాలా ఉంది. ఏంటంటే ఆ లిఫ్ట్ని అయితే చూడలేకపోయాను. బట్ ఫ్యూచర్లో డెఫినెట్గా నేను మళ్ళీ వెళ్తాను. ఆ టైం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. టైర్డ్ అండి. మెయిన్గా అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను. నాకు ఈ రైన్ పడుతున్నప్పుడు ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు అయింది. ఎప్పుడో చిన్నప్పుడు వర్షంలో తడిచాను. ఆ తర్వాత అంత అవసరం కూడా రాలేదు. ఇంత మంచి క్లైమేట్లో ఇండియాలోనే ద లార్జెస్ట్ ఒక స్టాట్యూది. అది ఇండియాలోనే పెద్దది అండ్ వరల్డ్లో కూడా మంచి రికార్డ్ వచ్చింది. వరల్డ్లో కూడా బిగ్గెస్ట్ స్టాట్యూ ఇది. సో ఇది చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ చాలా ఫీల్ అవుతున్నాను కూడా. ఎందుకంటే వర్షం కారణంగా ఇక్కడ లిఫ్ట్ అయితే పనిచేయట్లేదు. సో అందుకని మిస్ అయ్యానది. సో ఇంకొకసారి ప్లాన్ చేసుకోవాలి. అంత హైట్లోకి లిఫ్ట్ ఎక్కి వెళ్ళి ఆ వ్యూ అంతా చూడటం చాలా ఎక్సైటింగ్గా వచ్చే దానికోసం నేను. బట్ కొంచెం డిసప్పాయింటెడ్గా ఉంది. బట్ మళ్ళీ మ్యూజియం నన్ను చాలా హ్యాపీ చేసింది, చాలా నచ్చింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ మీరు నా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ నేను చూడగలిగినన్ని మంచి ప్లేసెస్ మీకు కూడా చూపిస్తూ ఉంటాను. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇప్పుడు రిటర్న్ బెల్ట్లో మేము కన్వేయర్ బెల్ట్ యూజ్ చేస్తూ వెళ్తున్నాను. ఇది లెఫ్ట్ సైడ్ పార్ట్లో ఉన్న వ్యూ. అండ్ ఇక్కడితో నా జర్నీ అయితే ఫినిష్ అవ్వలేదండి. ఇంకొక ప్లేస్ ఉంది.
మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మనం 1 or 2 అవర్స్లో వచ్చి చూసి వెళ్ళిపోదామంటే కుదరదు, చాలా టైం పడుతుంది ఈ ప్లేస్ చూడడానికి. మెయిన్గా మనం ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టాట్యూని రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 1/2 hour పైన పట్టేస్తుంది. సో అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేయాలో. ఆల్మోస్ట్ 1 day అంతా కూడా ఇక్కడ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో నాకైతే స్టాట్యూ ఆఫ్ యూనిటీ చాలా చాలా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇక్కడితో నా జర్నీ కూడా కంప్లీట్ అవ్వలేదండి. నేను నెక్స్ట్ ఇంకొక మంచి ప్లేస్కి వెళ్ళాను. అదేంటంటే ఒక టెంపుల్ అండి. ఆ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్, అది చాలా చాలా బాగున్నది. ఈవినింగ్ టైంలో లైటింగ్స్ అయితే ఉండి ఇంకా చాలా బాగుంది. నా రైడ్ కూడా వెయిట్ చేస్తుంది నా కోసం. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్లేస్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా వన్స్ అగైన్ చెప్తున్నాను, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. నేను మ్యాక్సిమం ఈ వీడియోలో కవర్ చేశాను. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.